రాయలసీమ రాజకీయాల్లో శోభా నాగిరెడ్డి చురుకైన పాత్ర నిర్వహించారు. 1996లో ఆమె రాజకీయ రంగప్రవేశం చేశారు. శోభ భర్త భూమా నాగిరెడ్డి తెలుగుదేశం తరపున నంద్యాల ఎంపీగా ఎన్నిక కావడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏ పార్టీలో ఉన్నా బలంగా వాణి వినిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సమర్థతను గుర్తించి ఆమెను ఆర్టీసీ చైర్పర్సన్గా చంద్రబాబు నియమించారు. ఆ పదవి చేపట్టిన తొలి ఏకైక మహిళ ఆమె. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా, ప్రధాన కార్యదర్శిగా పార్టీ విధానాలను, నిర్ణయాలను గట్టిగా సమర్థించారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడ క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత పరిణామాల్లో ప్రరాప కాంగ్రెస్లో విలీనమైనందున శోభ పార్టీతో విభేదించారు. వైకాపాకు దగ్గరయ్యారు. ఉప ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. ఇప్పటివరకు 4 సార్లు శోభ ఎమ్మెల్యేగా గెలిచారు. శోభ కర్నూలు జిల్లాలో కీలకమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి ఎస్వి సుబ్బారెడ్డి మాజీ మంత్రి. భూమా నాగిరెడ్డిని శోభ వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు ఉన్నారు. ఈమె సోదరుడు ఎస్వి మోహన్ రెడ్డి సైతం ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.